హాయ్ అండి. మందారం పువ్వులు ఇవాళ చాలా బాగా పూసాయండి, అద్భుతంగా. కోసుకుందాము. హార్వెస్ట్ ఉందండి, చాలా బాగా పూలు వచ్చాయి. మనం కోస్తూ దీని గురించి మాట్లాడుకుందాము. బూడిదండి, బూడిద చాలా బాగా పనిచేస్తుంది మందారం మొక్కలకి. ఇక్కడ వేసాను, మీకు కనిపిస్తుందా? బూడిద వేయడం వల్ల ఫంగస్ ఏమన్నా ఉంటే ఉండదండి, వెళ్ళిపోతుంది. ఫంగస్ అంటే మనకు మిల్లీబగ్స్ కావచ్చు, లేకపోతే ఆకు తినే పురుగులు కావచ్చు, లేకపోతే పేనుబంక కావచ్చు. ఇలాంటివన్నీ మందారం మొక్కకు ఎక్కువ అటాక్ చేస్తాయండి. చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో, చూస్తున్నారా? చాలా మొగ్గలు ఉన్నాయి. ఇది ఇప్పుడు మీరు చూసింది వైట్ అండి, ఇటు ఒక పక్కది బేబీ పింక్. ఇవాళ పువ్వులు రాలేదు, వైట్ ఒకటి వచ్చాయి. బేబీ పింక్ వచ్చినప్పుడు మీకు మళ్ళీ ఒక వీడియో తీస్తానండి. ఇది గోల్డ్ స్పాట్ కలర్ అండి, కొంచెం గంధం కలర్ లాగా ఉంటుంది మొక్క. చాలా బాగుంటుంది, పువ్వు గట్టిగా ఉంటుంది. ఇది లక్ష్మీ మందారం అంటారండి. చూడండి, ఆ కొమ్మకి బాగా పువ్వులు వచ్చాయి. ఒక చేత తీసుకోవాల్సి వస్తుందండి వీడియో, అందుకే మీకు మిల్లీ బగ్స్ చూడండి. ఇదండి, అక్కడికి అన్నీ స్ప్రే చేస్తానండి. వర్షాకాలం కదా, వచ్చేస్తాయి. నేనేమో చేత్తో ఇలా నలిపేస్తానండి, ఇలా తీసేసి ఎప్పటికప్పుడు పడేసి చీగడి వేసుకుంటాను, అంతే. దానివల్ల తక్కువ అండి. నేను దానికి స్ప్రే ఇచ్చేంత వరకు ఆగను, చేత్తో స్ప్లిట్ చేసేసుకుంటాను దాన్ని. పువ్వులన్నీ కింద పడిపోతున్నాయి. ఇదిగోండి, ఇన్ని పువ్వులు వచ్చాయి మనకి. ఇదిగోండి, ఇప్పుడు మనము శంకు పువ్వులు కోసుకుందామండి. ఎంత బాగా పూసాయి చూడండి, బ్లూ కలర్ శంకు పువ్వులు. చెట్టు నిండా పువ్వులే. చిన్న చెట్టేనండి, కొన్ని బ్లాక్ టబ్లో వేసాను, 100 రూపీస్ టబ్బు. వీటికి కిచెన్ వేస్ట్ లిక్విడ్, తర్వాత అప్పుడప్పుడు బూడిద, 15 రోజులకు ఒకసారి మనము పశువులేరు లేదా వర్మీ కంపోస్టు. ఇంత టైము డేట్ అనేం లేదు, కానీ మనకు మొక్కలు చెప్తాయండి, తెలిసిపోతుంది. మొక్కల దగ్గర మనం తిరుగుతూ కోస్తూ ఉన్నప్పుడు డైలీ వాటి సంరక్షణ చూస్తుంటాం కదండి. అప్పుడు మనకు మొక్కలే మనకి ఇది కావాలన్నట్టు చెప్పేస్తాయి, అర్థమైపోతుంది మనకు అలవాటు మీద. ఇంతే, దీనికి ఇంతే వేయాలనేం కాదు. ఇందులో చింత గింజలు పెట్టానండి, చూడండి. చింత మొక్క, చింత చిగురు వచ్చింది. లేదండి, ఇది సపరేట్ వీడియో చేద్దాంలేండి. ఇవి మార్నింగ్ గ్లోరీ అండి, బ్లూ కలరు. నిన్న వాటర్ వేయలేదు, అందుకని చూడండి ఆకు ఎలా వాడిపోయిందో. రోజు డైలీ వాటర్ ఇవ్వాలండి, వాటర్ ఇవ్వకపోతే ఇబ్బంది. తెగ అల్లేసుకుంటుందండి మార్నింగ్ గ్లోరీ మిద్దంతా. పూలు అయితే భలే ఉంటాయండి చూడ్డానికి. చూడండి, వాటర్ అయిపోతే చిన్న పువ్వు వచ్చింది. చూడండి, మామూలుగా పెద్ద సైజు ఇది. ఒక కొమ్మకు వచ్చింది, ఒక కొమ్మకు చిన్న పువ్వు వచ్చింది. ఒకటి వదిలేసానండి, సీడ్స్ ఉంటుందని. సీడ్స్ కావాలి, బ్లూ కలర్వి. చూడండి, చిట్టు రోజా కోద్దామండి. బాగుంది కదండి. ఇది ఇంకా విడగలేదండి, రేపు కోద్దాము. తెల్లది పూర్తిగా విడిగిపోయింది కదా, అందుకని కోసేసాను.
ఇది రెయిన్ లిల్లీ అండి, ఉంచేద్దాం మొక్కకి, బాగుంటుంది అందంగా. ఇదండి పువ్వుల హార్వెస్ట్. ఇక్కడ మనకి ఇంకా ఇవి ఉన్నాయి, ఉంచేద్దామండి, చెట్టుకి బాగా అందంగా ఉంటాయి. ఇవి కొన్ని కోద్దామండి, చాలా ఉన్నాయి. చెట్టు చూడండి ఎంత అందంగా ఉందో పువ్వులతో, కలగా చెట్టుకు నిండుగా పువ్వులు ఇలా ఉన్నాయి, చూస్తున్నారా? ఇవన్నీ కోసి మామూలుగా దేవుడికి పెట్టకూడదు, నేను అన్నీ పెట్టేస్తానండి దేవుడికి, ఆయన కోసమే కదండి అన్నీ పుట్టింది, అందుకని. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఏదన్నా ఉన్నా సలహాలు ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే మీరు నా వీడియోస్ ఇంకొంచెం డెవలప్డ్గా తీయడానికి ఎంకరేజింగ్గా ఉంటుందండి. దయచేసి లైక్ చేయండి. అందరూ లైక్ చేస్తున్నాం, సబ్స్క్రైబ్ చేస్తాం అనుకోవచ్చు, ఏం చెయ్యట్లేదు. కాబట్టి మీ లైకులు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు నాకు ఎంకరేజింగ్గా ఉంటుందండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.